సిద్ధలలో నేను సిద్ధముగా చేసుకో రాజు రానయ్యున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక పర్యాయము మిమ్మల్ని అందరినీ ఈ టీవీ కార్యక్రమం ద్వారా చూచి దేవుని మహింపరచడానికి ప్రభు ఇచ్చిన ఈ మంచి తరుణాన్ని బట్టి నా హృదయపూర్వక వందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నాను. క్రైస్తవ సంఘము లెంట్ దినాల్లో ఉన్నారు ప్రియులరా. అనగా క్రీస్తు ప్రభు యొక్క శ్రమలను ధ్యానం చేసుకుంటూ ఆ శ్రమలలో పాలిభాగస్థులై క్రీస్తు శ్రమల ద్వారా గొప్ప రక్షణ భాగ్యాన్ని ప్రపంచానికి ఇచ్చి వెళ్ళినటువంటి ఆ సందర్భాన్ని ఈ 40 దినాలు క్రైస్తవ సంఘాలు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. చాలా సంతోషం ప్రియులరా. సిలువను ధ్యానం చేసుకోవటం చాలా ముఖ్యం. ఎందుకనగా సిలువ వెలుగులో మన జీవిత రహస్యాలు బయటకు వస్తాయి అని లేఖనాలు చాలా తేటగా బయలుపరుస్తూ ఉన్నాయి. ఆయన ముఖకాంతిలో మన రహస్య పాపములు బయటకు వస్తున్నాయి. అలాగే సిలువను చూచుకొలది శిల సమానమైన మన హృదయాలు ద్రవించిపోతున్నాయి. ఎందుకంటే సిలువ యాగములో ఏ దోషము ఏ పాపము లేనటువంటి కుమారుడైనటువంటి క్రీస్తు మనందరి కొరకు బలియాగముగా అర్పించబడిన విధానం చూసినప్పుడు ఆ సిలువ విలువను మనం గ్రహిస్తాం ప్రియులారా. చాలామంది సిలువను ఎంతో విలువగా గ్రహిస్తూ ఉన్నారు. ప్రభు వారిని సిలువేసినప్పుడు అక్కడ రాణువారు, రోమ సామ్రాజ్యపు అధికారులు, రాణువారు, కొంతమంది స్త్రీలు మనకి కనబడతారు. దేవుని సన్నిధిలో స్త్రీలైనటువంటి వారు ఎంతో దృఢమైనటువంటి నిక్కచ్చి అయినటువంటి విశ్వాసముతో, బలమైనటువంటి విశ్వాస హృదయాలతో ఆ సిలువ దగ్గర నిలబడటం మనం చూస్తాం. సామాన్యంగా స్త్రీలు ప్రియులరా, బైబిల్ చెబుతున్నట్లుగా స్త్రీలు బలహీన ఘట్టము అని మనం చదువుతున్నాం. కానీ పరిశుద్ధుడైన పౌలు గారు చెప్పిన మాట అది వాస్తవమే. కానీ విశ్వాస యాత్రలో పురుషులతో పోల్చుకున్నప్పుడు ప్రియులరా, స్త్రీలు విశ్వాసంలో ముందంజగా ఉంటున్నారు. ఈ దినాల్లో కూడా చూసినట్లయితే దేవుని మందిరాల్లో అనేకులు పురుషులతో పోల్చినప్పుడు స్త్రీలు క్రీస్తు ప్రభువుని కొనియాడుతూ ఉన్నారు. స్త్రీలు పురుషుల కంటే ఒక అడుగు ముందు వేసి దేవుని మందిరాలకు వస్తూ ఉన్నారు. స్త్రీలు ఒక అడుగు ముందుకు వేసి పరిచర్యలో పాలుభాగస్తులు అవుతూ ఉన్నారు. స్త్రీలు కన్నీటి ప్రార్థనతో సంఘాలను కట్టే విషయంలో, సంఘ స్థాపన, సంఘం యొక్క అభివృద్ధి, సంఘం యొక్క ఔన్నతి కొరకు బ్యాక్గ్రౌండ్గా ఉండి ఎంతోమంది స్త్రీలు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఏ సంఘములో అయితే కన్నీటి ప్రార్థన చేసే స్త్రీలు ఉంటారో ఆ సంఘము ఆత్మీయంగా అభివృద్ధి చెందుద్దని ఎంతోమంది భక్తులు చెప్పినప్పుడు మనం వింటున్నాం. ప్రియులారా, ఇక్కడ మనం చూస్తే స్త్రీలైనటువంటి వారు క్రీస్తు ప్రభుని సిలువేసిన సందర్భంలో ఇక్కడ యోహాను గారు చక్కగా ఆ విషయాన్ని విశదీకరించాడు. చూసినట్లయితే భక్తుడైన యోహాను గారు సిలువ యొక్క అంశాలను చాలా తేటగా రాశాడు. ప్రియులారా, పత్రికలు 4 పత్రికల్లో పోల్చుకున్నప్పుడు యోహాను గారు సిలువ యొక్క వివరాలను బహుతేటగా రాశారు. క్రీస్తు ప్రభువుని దేవుని కుమారుడిగా వర్ణించినటువంటి యోహాను
ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ప్రియులరా, క్రీస్తు ప్రభువుని దేవుని కుమారుడిగా ప్రపంచానికి చాటి చెప్పినటువంటి దైవజనుడు యోహాను గారు. అలాగే దేవుని యొక్క క్రీస్తు ప్రభు యొక్క రొమ్మును ఆనుకొని సేద తీర్చుకునేటటువంటి అత్యంత అభిమానము కలిగినటువంటి దేవుని శిష్యుడిగా యోహాను గారికి మంచి పేరుంది. ఆ యోహాను గారు రాస్తూ అంటాడు, 19వ అధ్యాయము 24వ వచనము చివరి భాగం నుంచి చూస్తే, వారు నా వస్త్రములను తమలో పంచుకొని నా అంగీ కోసరము చీట్లు వేసిరి అను లేఖనము నెరవేరినట్లు జరిగెను. ఇందుకే సైనికులు ఎలాగూ చేసిరి. ఆయన తల్లి సహోదరియు, క్లోప భార్య అయిన మరియయు, మగ్దలేని మరియయు యేసు శిలువ యొద్ద నిలుచుండిరి. యేసు శిలువ యొద్ద నిలుచుండిరి. ప్రభు యొక్క శిలువ దగ్గర నిలబడటం అంత ఈజీ విషయం కాదు. శిలువను మోయటం అంత ఈజీ కాదు. ప్రభు అన్నాడు, ఎవడైనాను నన్ను వెంబడింపకోరని ఎడల తన శిలువని ఎత్తుకొని నన్ను వెంబడించండి. ప్రియులారా, శిలువ అనగా శ్రమలకు గుర్తు. బైబిల్ చాలా తేటగా మాట్లాడుతుంది. శిలువ దేనికి గుర్తు అంటే అది శాపగ్రస్తమైనటువంటి మరణమునకు గుర్తు. శిలువ అనగా శాపగ్రస్తమైన మరణము ఎవరైతే పొందుతారో వారు ఆ రోజుల్లో సిలువ వేయబడ్డారు. మ్రాను మీద వేలాడదీని వాడు శాపగ్రస్తుడని బైబిల్ లేఖనాలు సెలవిస్తున్నాయి. మ్రాను మీద వేలాడినటువంటి ఎవరైనాను సరే శాపగ్రస్తుడి కింద లెక్క ఆ దినాల్లో. ఏ పాపము లేనటువంటి క్రీస్తు ప్రభు, జన్మ పాపము కర్మ పాపము లేనటువంటి ఈయనలో ఏ దోషము నేను చూడడం లేదన్నాడు పిలాతు. ఆయనను సిలువేయండి. అన్యాయపు తీర్పును పొందినటువంటి క్రీస్తు, అతడు అన్యాయపు తీర్పును పొందాడు. ఏ పాపము ఏ దోషము కనబడకుండానే ఆయనకు మరణశిక్ష విధించబడిందంటే ఎందుకంటే అన్యాయపు తీర్పు ప్రపంచంలో ఎక్కడుంది ఆలోచిద్దాం. అలాంటి సిలువ అది శాపగ్రస్తమైంది. ఆ సిలువను మోయిట, సిలువ చాలా నా భారము తేలిక అన్నాడు ప్రభువారు ఒక చోట. ఆయన భారము, ఆయన సిలువ ప్రభువారు తేలిగ్గా మోసారేమో కానీ లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఆ సిలువ యొక్క భారం ఏంటో తెలిసిన ప్రియుడా, లోక పాపము యొక్క భారము సిలువ మీద మోపాడు దేవుడు. అతనిని నలుగగొట్టుట తండ్రికి ఇష్టమాయను. తన తండ్రి ఇష్ట ప్రకారమే కుమారుడు నలగొట్టబడ్డాడు. శరీరము తూట్లుగా పొడవబడింది, గాయపరచబడింది. ప్రియులరా, మన అపరాధములైన వీపుపై మోయవలసి వచ్చింది. నీవు 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 మోయవలసినటువంటి ఆ సిలువను, నీవు అనుభవించవలసినటువంటి ఆ సిలువ శ్రమలను ఏ పాపము ఎరుగని క్రీస్తు ప్రభు తన నవయవనములో 33.5 సంవత్సరముల యవన దశలో ఆ క్రీస్తు ప్రభు సిలువను భరించాడు. ప్రియులారా, ఈ దినాల్లో మనమందరము సిలువను ధ్యానం చేసుకునే దినాలు ఇవి. ఆ సిలువ యొక్క విలువను గ్రహించినప్పుడు ఈ స్త్రీలు ఏం చేశారు తెలిసిన? ఎవరి స్త్రీలు? ఆయన తల్లి నంబర్ 1, ఆయన తల్లి సహోదరి, క్లోప భార్య అయిన మరియా, మగ్దలేని మరియా. ప్రియులరా, ఈ నలుగురు కూడా యేసు సిలువ యొద్ద నిలుచుండిరి. సిలువ యొద్ద నిలబడటం అంత ఈజీ విషయం కాదని మనం ముందే చెప్పుకున్నాం. పైగా స్త్రీలు
బలహీన ఘట్టమైన స్త్రీలు. అక్కడ సిట్యుయేషన్ ఎలా ఉందంటే, క్రీస్తుని సిలువ వేసి ఆయన ప్రాణము విడుస్తున్న సమయంలో అక్కడ ఉన్నటువంటి శిష్యులు ఆ యొక్క పరిస్థితిని చూచి నిలవలేకపోయారు. ఎంతోమంది చూడడానికి వెళ్ళారు, కానీ అక్కడ క్రీస్తు ప్రభు ఒంటరిగా శిలువ మీద తండ్రికి ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, తండ్రి, ఆయన దాహము కొన్నప్పుడు ఆయన నోటికి చేదులో ముంచిన చిరక అందించినప్పుడు ఆ చేదుని భరించలేక, తండ్రి నీ చిత్తమైతే ఇది నా యొద్ద నుంచి తొలగించుము, అయినను నీ చిత్తమే నెరవేర్చబడునుగాక. తండ్రి చిత్తమునకు విధేయుడైనటువంటి కుమారుడు, తండ్రి ఆజ్ఞను బట్టి తండ్రి చేత పంపబడిన వానిగా, అపోస్తలుడుగా, క్రీస్తు ప్రభు అపోస్తలుడు అనగా పంపబడినవాడు, పరలోకములో నివసించదగినటువంటి కుమారుడు, తండ్రి చేత పంపబడిన అపోస్తలుడుగా ఈ లోకములో పాపము లేనటువంటి వాడుగా, నీలాగా నాలాగా మానవ ఆకృతిలో మానవ స్వభావముతో 33.5 సంవత్సరాలు భూమి మీద జీవించి పాపం అంటుకోకుండా శోధనలను జయించి, మరణమును జయించి, శరీరమును జయించి, పాపమును జయించి, తలంపులను జయించినటువంటి ఏకైక వ్యక్తి యేసు ప్రభువారు. ఆయన సంపూర్ణ దేవుడు, సంపూర్ణ మానవుడు. ఇప్పుడు ఆ సిలువ దగ్గర పరిస్థితిని గమనిస్తూ ఉన్నప్పుడు ప్రియులరా, యేసు ప్రభువారు సిలువలో తండ్రికి మొరపెడతా ఉన్నాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు, వీరిని క్షమించుము. నన్ను సిలువకు అప్పగించినటువంటి వీరు, నా ప్రాణమును తీయటానికి చూస్తున్నటువంటి వీరు, నన్ను శ్రమ పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వీరు, నన్ను పిడిగుద్దులు గుద్ది కొరడాలతో కొట్టినటువంటి ఈ హస్తములు, ఈ వ్యక్తులు ఎవరో కాదు తండ్రి, మన బిడ్డలే, మన బిడ్డలే. నేను మీకు దేవునిగా ఉన్నాను, మీరు నాకు ప్రజలయ్యుందురు. మనమైన మేపు గొర్రెలము. దావీదు భక్తుడు మాట్లాడుతూ అంటాడు, నీవు ప్రభువా మేమెవరు అంటే, మీరు మేపు గొర్రెలం మేము, మీ గొర్రెలముగా మేము బ్రతుకుతున్నాం. ప్రియులరా, ఈ సిట్యుయేషన్ ఎలా ఉందంటే, సిలువ దగ్గర ఆ గొల్గొతా ఆ స్థలములో, కపాలం అనబడిన స్థలములో ప్రభువారిని సిలువ వేసినప్పుడు రామారామి మధ్యాహ్నం 3 గంటల సమయంలో ప్రపంచమంతా కూడా చీకటిమయమైపోతూ ఉంది. ఎప్పుడైతే క్రీస్తు ప్రభు ప్రాణం వదిలిపెడుతున్నాడో, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుకుంటూ ఉన్నాను, నా ప్రాణం తీయటానికి ఎవరికి అధికారం లేదు, ప్రాణము పెట్టుటకు ప్రాణము తీయటకు తండ్రికి తప్ప మరెవరికి అధికారం లేదు. యేసు ప్రభువారిని పిలాతు మాట్లాడుతూ అన్నాడు, నీవు నా మాటకు సమాధానం చెబితే నిన్ను విడిపిస్తాను, నేను నీకు శిక్ష లేకుండా చేస్తాను. ప్రభు ఒప్పుకోలేదు. మీరెవరో నాకు శిక్ష విధించలేరు, తండ్రి చిత్త ప్రకారము, నా తండ్రి తప్ప మీరెవరో నాకు శిక్ష విధింపలేరు. నా అంతటికి నేనే ఈ శ్రమలను పడ్డానికి నా తండ్రి పంపినప్పుడు నా అంతటికి నేనే ఈ లోకానికి వచ్చి, ఇందు నిమిత్తమే నేను పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చింది. నీవు నాకు శిక్ష విధింపలేవు, అధికారం నా మీద అధికారం ఎవరికి లేదు, నా తండ్రికి తప్ప కుమారుడి మీద ఎవరికి అధికారం లేదు, ఎవరికి అధికారం లేదు. ఆ సిలువ దగ్గర ప్రియులరా, ఆ రోజున
ప్రపంచమంతా చీకటిమయం అయిపోతూ ఉంటే, ఒక పక్కన గాలివాన, భయంకర ప్రచండమైనటువంటి గాలి, ఒక ప్రక్కన ఆ ఎర్త్క్వేక్, భూమి కంపించిపోతూ ఉంటే, అధికారులు, రాణువారు అధికారులు భయపడి పారిపోతూ ఉంటే, ఆయన చూడడానికి వచ్చినటువంటి ప్రజలు పరుగులెత్తుకుని బ్రతుకు జీవుడా అని పారిపోతూ ఉంటే, విచారకరమైన విషయం ఏంటంటే, ఆయనకు మరింత దగ్గరగా ఉన్నటువంటి శిష్యులు 3.5 సంవత్సరాలు ఆయనతో కలిసి ప్రయాణం చేసి ఆయన యొక్క అనుభవాలను అనుభవించి స్వయంగా ఆయన చేసిన అద్భుతాలను స్వయంగా చూసిన శిష్యులు ప్రియులారా పారిపోయారు. ఒక్కొక్కరు అంతే, ఎవరు నిలబడలేదు. ఆయన మరణించిన సమయంలో సిలువ యొద్ద ఎవరు నిలబడలేకపోయారు, పారిపోయారు. ఒక్కొక్కరు అంతే, పారిపోయారు అంతే. అక్కడ ఉన్నారు కొంతమంది, ఆ యొక్క ప్రజల్లో కొంతమంది ప్రభువుని వెక్కిరించారు, నిందించారు, నిందల పాలు చేశారంతే. సెలవు మీద ఆయన ప్రాణం విడుస్తున్న సమయంలో కూడా ఈ ప్రజలు ఆయన్ని వదిలిపెట్టలేదు, ఆయనను నిందించారు. ప్రియులారా, సైనికులు చూస్తే వాళ్ళు గొణిగి, ప్రజలు చూస్తేనేమో శిలువ మీద ఉన్నటువంటి క్రీస్తుని చూసి నిందించి అపహాస్యము చేసిరి అని ఉంది. ప్రియులారా, ప్రజలు క్రీస్తు ప్రభుని అపహాస్యము చేసిరి. ఆయన ఏ నేరము చేశాడని, ఎవరికి అన్యాయం చేశాడని, ఆకలి వేసిన వారికి అన్నం పెట్టినటువంటి ఆ యొక్క కరుణామూర్తిని, ప్రియులారా, శరీర బలహీనతలతో రోగగ్రస్తులై వచ్చిన వారిని చేతులు వేసి ముట్టి స్వస్థపరిచినటువంటి ఆ ప్రేమమూర్తిని ఏం చేశారు తెలిసిన? అపహాస్యము చేసిరి. కొంతమంది అపహాస్యం చేశారు. సైనికులు చూస్తే వాళ్ళు గొణుక్కుంటూ ఎవరైనా ఓహో నిజంగా అయినా దేవుని కుమారుడేమో అనుకున్నారు. కానీ వారు ఆ తాకిడికి, ఆ వెలుగుకు తట్టుకోలేక కింద పడిపోయారు. వారు కూడా స్లోగా నిష్క్రమించారు. సిలువ యొద్ద నుండి వన్ బై వన్ ఒక్కొక్కళ్ళు ప్రగల్భాలు పలికినటువంటి వాళ్ళు, మాకు ధర్మశాస్త్రం తెలుసు అన్నటువంటి వాళ్ళు, మేము గొప్ప క్రైస్తవులు అన్నటువంటి వాళ్ళు, మాకు దేవుడు తెలుసు అనేటువంటి వాళ్ళు, నేను ప్రభు నుంచి ఎంతో ప్రేమిస్తాను అన్నటువంటి వాళ్ళు, ప్రభు కొరకు మరణిస్తానన్న వాళ్ళు కూడా ఏం చేశారు తెలిసిన? శిష్యులందరూ పరుగులెత్తి పారిపోయారు అంతే. అమ్మో, మేము భరించలేము, ఈ యొక్క పరిస్థితులను భరించలేము, క్రీస్తునే రాళ్ళు వేసి చంపి సిలువ వేశారంటే మా పరిస్థితి ఏంటి? ప్రియులరా, శిష్యులు క్రీస్తుని అత్యంత దగ్గరగా ఉండి ప్రేమించిన శిష్యులు, క్రీస్తు కొరకు ప్రాణం పెడతానని చెప్పిన శిష్యులు, క్రీస్తు రొమ్మున ఆనుకుని ఉండేటటువంటి శిష్యులు, క్రీస్తు ప్రభు చేసిన అద్భుతాలను కళ్ళారా చూసినటువంటి శిష్యులు పారిపోతున్నారు సిలువ యొద్ద నుంచి. కానీ సహోదరుడా, ఆ సిలువ యొద్ద నిలబడగలిగింది ఎవరో తెలిసిన? ఆ క్లిష్ట సమయంలో బైబిల్లోకి మరలా వెళదాం. యేసు సిలువ యొద్ద నిలుచుండిరి. ప్రైజ్ ది లార్డ్. ఆయన తల్లి సహోదరియు, క్లోపా భార్య అయిన మరియయు, మగ్దలేని మరియయు యేసు సిలువ యొద్ద నిలుచుండిరి. ఎంత ఆశ్చర్యం ప్రియులారా! స్త్రీలు క్రీస్తు ప్రభు యొక్క మరణమునకు సజీవ సాక్షులుగా నిలబడ్డారు. క్రీస్తు శ్రమలకు సజీవ సాక్షులుగా స్త్రీలు నిలబడ్డారు. ఆశ్చర్యం ప్రియులారా! మీకు తెలుసా, క్రీస్తు ప్రభు మరణమునకు సాక్షులుగా ఉన్నారు, క్రీస్తు ప్రభు యొక్క
భూస్థాపనకు సాక్షులుగా స్త్రీలే ఉన్నారు. క్రీస్తు ప్రభు తిరిగి మూడవ రాజు తిరిగి లేచి పునరుద్ధరణగా ఉన్నప్పుడు కూడా ఆ స్త్రీలే సజీవ సాక్షులుగా నిలబడటం ఎంత ఆశ్చర్యం. స్త్రీలు క్రీస్తు ప్రభుని ఎంతగా కొనియాడారు. స్త్రీలకు హృదయం ఎంత స్టబర్న్గా ఉంది. చాలామంది సైకలాజికల్గా మాట్లాడతారు, పురుషుని గుండె కంటే స్త్రీ గుండె గట్టిది అంటారు. పురుషునితో పోల్చుకున్నప్పుడు స్త్రీ నిబ్బరముగా ఉండగలదు. చాలా విషయాల్లో స్త్రీ యొక్క ఆలోచన నిబ్బరముగా ఉంటుంది. స్త్రీ యొక్క తలంపులు నిబ్బరముగా ఉంటాయి. అవి లాంగ్ టర్మ్ ఆలోచనలు కలిగి ఉంటాయి. సుదూర సమయమును దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తారు స్త్రీలు. అందుకే కుటుంబంలో స్త్రీ పాత్ర గణనీయమైనది అన్నాడు. అందుకే బైబిల్ చెప్తా ఉంది, జ్ఞానము కలిగిన స్త్రీ తన ఇల్లు కడద్ది. ఇల్లు కట్టడానికి స్త్రీ జ్ఞానము కావాలి. ప్రతి పురుషుని విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందనేటటువంటి ఈ లోక నానుడి ఇక్కడ బైబిల్లో చూస్తున్నప్పుడు ప్రియులరా, శిష్యులు పారిపోయినా, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు పారిపోయినా, అక్కడ ఉన్నటువంటి ప్రజలు క్రీస్తుని వెక్కిరించిన ప్రజలు ఆయన మరణమును చూసి పారిపోయినా, ఆ నలుగురు స్త్రీలు శిలువ యొద్ద స్థిరముగా నిలబడటం మనం చూస్తున్నాం ప్రియులారా. ఎంత ఆలోచించవలసిన విషయం ఇది ప్రియులారా. స్త్రీలు శిలువ యొద్ద నిలబడటం అనేది ఆశ్చర్యము. మొట్టమొదటిగా మనం చూస్తే ఎవరు వీళ్ళు? మొదటిగా ఎవరని చెప్పుకోవచ్చు అంటే తల్లి అయిన మరియా. ప్రియులరా, తల్లి అయిన మరియా, తల్లి పాత్ర ఎంత గొప్పదయా. తల్లి పాత్ర ఎంత గొప్పది. ప్రపంచంలో ఎవరో ఈ లోకస్తులు అంటూ ఉంటారు, కవులు రాస్తూ ఉంటారు, తల్లిని మించిన దైవమే లేదంటారు కొంతమంది కవులు. బైబిల్లో కాదు కానీ అది తల్లి పాత్ర ఎంత గొప్పది. ఎలాంటి కరడుగట్టిన వాడైనా తల్లి యొక్క పేరుని స్మరించుకున్నప్పుడు కళ్ళు చెమరుస్తాయి ప్రియులారా. ఎలాంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్న మనిషి అయినా తల్లిని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు కళ్ళు చెమరుస్తాయి. నా తల్లి 9 మాసాలు మోసి కని పెంచిన తల్లి, ఆ తల్లికి సాటి అయినటువంటి వ్యక్తి ఎవరున్నారు ఈ లోకంలో అని ఆలోచిస్తే ప్రియులరా, ఇక్కడ మరియా. ఎవరి మరియా? తల్లి అయిన మరియా. ఆయన తల్లియు ప్రభువారికి సాక్షాత్తు తల్లి. ఆయనను 9 మాసములు మోసి కని పెంచినటువంటి తల్లి. ఆ తల్లి ఎక్కడుంది ఇప్పుడు? ఆయన మరణిస్తూ ఉండగా శిలువ దగ్గర స్థిరముగా నిలబడి కుమారుడైన క్రీస్తుని చూస్తూ ఉంది, తన కొడుకుని చూస్తూ ఉంది. ప్రియులరా, అందరూ వెళ్ళిపోయినా ప్రియులరా, ఈ యొక్క ఆ హృదయం పగిలినటువంటి స్త్రీ, కన్న కుమారుడు శాపగ్రస్తమైన సిలువలో వేలాడుతూ ఉంటే, కన్న కుమారుడు శరీరం అంతా కూడా సాళ్ల వలె దున్నివేయబడితే, కన్న కుమారుడు యొక్క తలను ఆ ముండ్ల కిరీటంతో అణిచివేయబడి అందులో నుంచి రక్తధారలు కారుతూ ఉంటే, కన్న కుమారుని చూస్తూ ఉంది, హృదయం బద్దలైపోయింది. మీరు ఒక్కసారి లోకాసువార్తలోకి వెళ్ళి చూడగలిగితే ప్రియులరా, లోకాసువార్తలో చూడండి, 2వ అధ్యాయము, లోకాసువార్త 2వ అధ్యాయము 35వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటే, మరియు నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పెను. ఇక్కడ సుమియోను
ప్రభువారిని 8వ దినమున సున్నతి చేయడానికి యెరూషలేము దేవాలయానికి ఆ తల్లిదండ్రులు ఇద్దరు తీసుకుని వెళితే అక్కడ ప్రియులారా మరి 84 సంవత్సరములు విధవరాలుగా ఉండి దేవుని దేవాలయంలో దేవుని సేవ చేయుచున్నటువంటి అన్న అనే సహోదరి ప్రవక్తి, అలాగే సిమియోను ఇశ్రాయేలుల పెద్ద, ధర్మశాస్త్రం తెలిసినవాడు, క్రీస్తు ప్రభువును చూడకుండాను మరణించు అని చెప్పినటువంటి ఒక వాగ్దానం పొందినటువంటి పెద్ద ఆయన సిమియోను ఎప్పుడైతే తల్లి మరియను చూశాడో, కుమారుడైన క్రీస్తుని, బాలుడైన క్రీస్తుని చూశాడో, ఆ క్రీస్తు ప్రభువును చూసినప్పుడు చేతుల్లో ఆ ప్రభువుని ఎత్తుకుని ఆయనకి ఇచ్చిన దేవుని యొక్క వాగ్దానమును జ్ఞాపకం చేసుకుని క్రీస్తు ప్రభు పడేటటువంటి శ్రమలను ముందుగానే గ్రహించిన వాడై తల్లితో మాట్లాడుతున్నాడు. అమ్మా ఏమన్నాడు చూడండి, నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవును. అమ్మా మరియా, నువ్వు ఇలా ఉన్నావేమో కానీ ఈ బాలుడు ఈయన మామూలు మనిషి కాదు, ఇతను ఈయన సజీవుడైనటువంటి దేవుని కుమారుడు. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు ప్రభువా. ఈ లెంట్ దినాల్లో, ఉపవాస దినాల్లో నీ సిలువను ధ్యానం చేసుకునే కృప మాకు మరొకసారి ఇచ్చారు. నీ సిలువను ధ్యానం చేసుకోవటం ఎంత అవసరం. సిలువను చూచుకొలది శిల సమానమైన హృదయాలు మెత్తబడిపోతున్నాయి ప్రభువా. ఈ మా బిడ్డల ప్రభువా సిలువ యొక్క విలువను గ్రహిస్తున్నారు. ఆ సిలువ దగ్గర ఉన్నటువంటి ఆ స్త్రీలు ఎంత ధైర్యంతో సిలువను విడిచిపెట్టకుండా, పురుషులైనటువంటి వారు, అధికారులైనటువంటి వారు, శాస్త్రులు, పరిసయ్యులు లాంటి వారు, ప్రగల్భాలు పలికినటువంటి వారు, శిష్యులు సైతము ప్రభువా ఆ సిలువను విడిచి పారిపోతూ ఉండగా, స్త్రీలైనటువంటి బలహీనలైన స్త్రీలు ప్రభువా ఆ సిలువను పట్టుకుని వెంటనే ఉన్నారు. నీ మరణమునకు ప్రతిగా, నీ మరణమునకు సాక్షులుగా ఆ స్త్రీలు నిలబడ్డారు ప్రభువా. అలాంటి సాక్ష్యం మాకును దయచేయవా. నీ సిలువను చూసి భయపడే మనస్సులు మాకు రానివ్వద్దు. సమస్యలు చూసి సిలువ నుంచి పారిపోనివ్వద్దు. శ్రమలను చూసి సిలువ నుంచి పారిపోనివ్వద్దు. శరీర బలహీనతల నుంచి సిలువ నుంచి పారిపోనివ్వద్దు. ప్రార్థన ఆలస్యమైపోతుంది, ప్రార్థన వింటలేదు దేవుడని ఒకవేళ అనుకుని సిలువ నుంచి పారిపోనివ్వద్దు. ఆశీర్వాదాలు దూరం అయిపోతాయని సిలువ నుంచి పారిపోనివ్వద్దు ప్రభువా. నా సన్నిధికి వచ్చు అని ఎంత మాత్రము త్రోసివేయనన్నావు. ఈ స్త్రీలను అందరినీ త్రోసివేయలేదు. వారికి రావాల్సిన ఆశీర్వాదాలు అన్నీ వారికి ఇచ్చేసావు. ఈ రాత్రి ప్రార్థిస్తున్న బిడ్డల కొరకు నేను ప్రత్యేకంగా నీ సన్నిధిలో అడుగుతున్నాను ప్రభువా. ఈ వాక్యం ఎంతమంది అయితే ఆ సిలువకు దగ్గరగా వెళ్ళటానికి ప్రయత్నం చేస్తున్నారో, తీర్మానం చేసుకున్నారు, వారితో మీరు నేరుగా మాట్లాడండి. మీ ప్రేమ కలిగిన హస్తాలు వారి మీద ఉంచండి. ఈ వాక్యానికి ముద్ర వేసి కృప చూపించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.